శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 34వ శ్లోకము. శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషశేషీత్యయముభయసాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. ఓ భగవతి, శంభోః శంభునకు త్వం నీవు శశిమిహిర చంద్రుడు సూర్యుడు వక్షోరుహ యుగం స్తనములు జంటగా కలిగిన శరీరం దేహము గల దానివి. తవ నీ యొక్క ఆత్మానం దేహమును అనఘం దోషము లేని నవాత్మానం నవ వ్యూహాత్మకుడగు శివానంద భైరవునిగా మన్యే తరచుచున్నాను. అతః ఈ కారణం వల్ల శేష గుణముగా ఉండేది అనగా అధేయమై ఉండు అప్రధానము, శేషి ఆధారమై ఉండు ప్రధానము, ఇతి అను అయం ఈ సంబంధ సంబంధము సమరస సామ్య సామరస్యములతో కూడిన పదానంద ఆనందరూపుడైన ఆనంద భైరవుడు పరయోహో ఆనందరూపమైన భైరవిగా నీవు మీ ఉభయులు కూడా సాధారణతయా సామ్యము సామాన్యమై స్థిత ఉండడం అన్నది ధ్రువమై చెల్లుతోంది. ఓ భగవతి, ఆనంద భైరవునకు చంద్రుడు సూర్యుడు స్తనములుగా గల దేహముగా నీవు అవుచున్నావు. దోషరహితుడైన ఆ ఆనంద భైరవుని నీ యొక్క దేహముగా తలుస్తూ ఉన్నాను. ఒకరికి ఒకరు దేహములై చెల్లు మీ ఇరువురు సమన్వయ స్వరూపాలకి శేష శేషి సంబంధ సామరస్యము అనగా అధేయ ఆధార లేదా అప్రధాన ప్రధాన సంబంధం సామరస్యంగా చెల్లుతోంది. ఆనంద భైరవి ఆనంద భైరవులుగా ధృవీకరించబడుతున్నారు మీ ఇరువురు జంట కూడా అని చెప్పేసని శివశక్తుల యొక్క రూపాన్ని ఈ యొక్క శ్లోకంలో శంకరుల వారు స్మరించటం జరిగిందన్నమాట. ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం పఠించినట్లయితే గనక విశేష బుద్ధి కలుగుతుంది. ఎవరికైనా బుద్ధిమాంద్యం ఉన్నవారికి ఈ యొక్క శ్లోకాన్ని మనం పారాయణ చేయించినా లేకపోతే వారి కోసం మనం చేసిన బుద్ధి లభిస్తుంది, విశేషమైనటువంటి బుద్ధి. అలాగే ఎవరి మధ్య ఎటువంటి తగాదాలు ఉన్నా కూడా అన్యోన్యంగా ఉండడం కోసం ఈ యొక్క శ్లోకము చాలా ఉపయోగపడుతుంది. పారాయణ చేయటం అనేది అన్యోన్యత కోసము, విశేష బుద్ధి లాభం కోసము ఈ యొక్క 34వ శ్లోకాన్ని ప్రతినిత్యం చదువుకొని అమ్మవారికి పానకం నివేదన చేసినట్లయితే గనక చక్కటి సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రీమాత్రే నమః.